రాజపాలెం దగ్గర అండర్ పాస్, అదేవిధంగా ఈరోజు భోగోలు మండలంలో భోగోలో ఉన్నటువంటి దానికి ఫ్లైఓవర్ పెట్టి 80 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ తెచ్చా. ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు రైల్వే ట్రాక్ పరమల వైపున తాళము దుడ్డిగము మనవలపాడు చెక్కపల్లిగూడు ఎస్టీడీ కట్టగా వీళ్ళన్నీ కూడా గేట్ అయితే 3 గంటలు ఆగిపోతుంటే ఈరోజు 80 కోట్లు పెట్టి బ్రిడ్జి శాంక్షన్ చేయించా. అదేవిధంగా భోగోలో ఉన్న కుమ్మరి గేటు చిన్న గేట్ ఉన్న ప్రభాకర్ ఉన్నాడు, ఆ ప్రభాకర్ ఇంటి దగ్గర కూడా కుమ్మరి గేట్ కూడా శాంక్షన్ చేయించా. ఈ రోజు రైల్వే పరంగా నేను ఎమ్మెల్యే తర్వాత అండర్ బ్రిడ్జ్ కానీ ఓవర్ బ్రిడ్జ్ కానీ దాదాపు 180 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బిజినెస్ నా రైతాంగం నా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటున్నా. ఈ రోజున ప్రోత్సాహాలని అందరూ కూడా చెప్తున్నా. ఈ విధంగా ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, లేదంటే జలజీవన మిషన్, పబ్లిక్ మున్సిపాలిటీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ఈ రోజు అన్ని కలగలిగితే కావలి అభివృద్ధి 880 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం, అది చంద్రబాబు గారి నాయకత్వం, అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, అది నరేంద్ర మోడీ గారి సూచనలు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారి చూపు, వాళ్ళందరి ఆశీస్సులు మనం పొందుపెట్టే ఈ రోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి. మన కావలి ఈ రోజు పారిశ్రామిక అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రైతాంగ పరంగా మనం బాగా ఆనందంగా ఉన్నాం. ఈరోజు పంటలు పండుతున్నాయి, గిట్టుబాటు ధర ఉంది. ఒకప్పుడు రాజశేఖర్